RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ అధ్యక్షులు చింతాడ సూర్యం ఆదేశాల మేరకు విశాఖపట్నంలో రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా చింతాడ సూర్యం జెండా ఊపి ప్రారంభించారు. ఆయన RTI న్యూస్ జర్నలిస్ట్ సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహితో మాట్లాడుతూ నూతన పార్టీ భారత సమాజ్ డెవలప్ పార్టీ ఒక ఉద్యమాల రాజకీయ పార్టీ అని పేర్కొన్నారు. ఈ పార్టీ ధ్యేయం సమాజం మార్పు, నవ సమాజం, సమ సమాజం అని తెలియజేశారు. పార్టీని గెలిపించినట్లయితే అన్ని రకాల ప్రజలు 50 మందికి సమన్యాయం జరుగుతుందని అన్నారు. మహిళలకు ప్రధాన పాత్రనిస్తుంది. ముఖ్యంగా మహిళా ముఖ్యమంత్రిగా 2 ఏళ్లు 6 నెలలు, బీసీ ముఖ్యమంత్రిగా మరో 2 ఏళ్ల 6 నెలలు బహుజన మహిళా ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. గ్యాస్ జనరల్ గా 375కే ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం, ఉచిత ఇల్లు, తెల్ల రేషన్ కార్డు మీద 3 నెలలకు గ్యాస్, అలాగే 4 సంవత్సరాలు ఉచితమన్నారు. పేదవారికి భూ పంపిణీ కార్యక్రమం, పెన్షన్ 5,000 వరకు పెంచడం జరుగుతుందని, అలాగే రైతుకు ఉచిత కరెంటు, రైతు నష్టపరిహారం, ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగులకు యువతకు షూరిటీ లేని ఉపాధి మొదలగు 25 పథకాలు పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. మా పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో అప్పు లేకుండా చేస్తామన్నారు. మీరు గెలిపిస్తే భారత్ సమాజ్ డెవలప్ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ జాన్ విక్టర్, జాతీయ ట్రెజరర్ చెంగల చిండారావు, ఉపాధ్యక్షులు గండి రాజేశ్వరి, మహిళా అధికార ప్రతినిధి పెద్దపాటి ధనలక్ష్మి, స్టేట్ సెక్రటరీ టి నరేంద్ర, సిటీ అధ్యక్షులు ఆర్ త్రినాథ్, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2024 ఎన్నికల సమయంలో ఓటు వేసి గెలిపించి దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు చింతాడ సూర్యము, భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు విశాఖ నగరంలో ఎన్నికల శంఖారావం పూరించడం జరుగుతుందని చెప్పి ప్రజలు 50 మందికి తెలియజేస్తా ఉన్నా. విశాఖ నగరంలో 48వ వార్డులో శివలింగపురం గ్రామం నుండి సింగాలమ్మ వారి దేవాలయం దగ్గర నుండి ప్రారంభించబడిందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు చింతాడ సూర్యం మాట్లాడేది, ఈరోజు ఎన్నికల శంఖారావం పూరించడం జరుగుతుంది కావున ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార భాగంలో విశాఖ నగరం నుండి ప్రారంభించబడుతుంది. విశాఖ నగరంలో ఎంపీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను. కావున మీ అందరూ కూడా ఆలోచన చేసి ఒక కొత్త పార్టీకి నాయకత్వం ఇవ్వమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే 40 ఏళ్ల నుండి విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటూ మీ ముందుగా ఎన్నో సేవలు చేస్తూ ముందుకు వచ్చి ఉన్నాను. ఈ రోజు వస్తున్నాను ఒక పార్లమెంట్ అభ్యర్థిగా, విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు పోటీ చేయడానికి భారత సమాజ్ డెవలప్ పార్టీ వస్తుంది కనుక ప్రజలు 50 మంది గుర్తించి భారత సమాజ్ డెవలప్ పార్టీని మరి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను.